హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈ తులసికోట చుట్టూ మొన్న అక్కడ అన్నీ క్లీన్ చేసుకుంటూ ఒక 20 రోజుల క్రితము అక్కడ ఎక్స్ట్రా వచ్చిన కుండీలన్నీ దీని మీద పెట్టేశానండి. మనకు అలవాటు కదా, ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ నింపడం అనేది. ఇదంతా కూడా ఒకసారి క్లీన్ చేసి, ఈ తులసికోట కూడా ఇప్పుడే కొంచెం వర్షం కూడా స్టార్ట్ అయింది. దీని అంతా బాగా ఇట్లా అయిపోయింది, ముదిరిపోయినట్టు అయిపోయింది. అంతా కట్ చేసి దీని చుట్టూ కూడా నేను మనీ ప్లాంట్ పెట్టా. అది కూడా అంతా ఇట్లా ఎండిపోయి ఖరాబ్ అయిపోయింది చెట్టు అంతా. అన్నీ తీసేసి శుభ్రం చేద్దామని పెట్టుకున్నానండి. ఎప్పుడు చేద్దామన్నా కూడా ఏదో ఒకటి లాగైపోతుంది. చాలా ఇట్లా ఎక్స్ట్రా అంతా పెరిగిపోయింది చెట్టు కూడా. మంచిగా ట్రిమ్ చేస్తే ఇప్పుడు వర్షాలు పడతాయి కాబట్టి చక్కగా మళ్ళీ కొత్త చిగుళ్ళు వచ్చుకుంటూ బాగుంటుందని చేద్దామనుకుంటున్నానండి. చూసారా, ఇందులోనే ఈ మన శంఖపూల చెట్టు కూడా దానికి అదే మొలిసిందండి. మొలిసి అసలు అది ఒక్కొక్క రోజు అయితే అమ్మవారికి చక్కగా మనం ఏదో పువ్వు కోసుకొచ్చి పెట్టినామా అన్నట్టుగా ఉంటుందండి. శంఖం పూల చెట్లు వస్తున్నా విపరీతంగా వస్తున్నాయి. నేను దాదాపు అన్నీ తీసేస్తున్నా వచ్చిన కొద్దికి, ఎందుకంటే చాలా చోట్ల ఉన్నాయి. చూసారా విత్తనాలు, ఈ గింజలు ఉట్టి ఇలానే ఎక్కడన్నా వేసామనుకోండి చక్కగా మళ్ళీ వస్తాయి. ఇవన్నీ ముందు ఒక పక్కన పెట్టేసుకుంటే మనకు అక్కడ చేయడానికి. అసలు ఈ గార్డెన్ పని అనేది నాకైతే కంప్లీట్ అవ్వట్లేదండి. నాకు మైండ్లో ఒకలాగా చెయ్యాలని ఉంది. అది చేద్దాము అని అనుకునేసరికి ఒకవైపు నుంచి ఒకవైపు ఇట్లా ఈ సర్దడమే సరిపోతుంది. అది ఎప్పుడైతుందో చూడాలి. వీటి వల్ల ఏమవుతుందంటే కింద ప్లేట్లు పెట్టినా కూడా కొంచెం మట్టి అనేది మళ్ళీ పడుతుందండి గట్టు మీద, తులసి గట్టు మీద. అందుకనే కొంచెం నీట్గా చేసుకొని చక్కగా ముగ్గు పెట్టుకునేలాగా చేసుకుందామని అనుకుంటున్నాను. ఒక 4 చెట్ల వరకే ఉంచేసి మిగతా తీసేసి ముగ్గు పెట్టుకునేలాగా పెట్టుకుందామని నా ఉద్దేశం. ఈ విత్తనాలు కొన్ని ఇందులోనే వేస్తానండి. ఇవి మళ్ళీ మొక్కలు వచ్చి కొంచెం గుబురుగా తయారవుతుంది కదా. కొన్ని విత్తనాలు ఇందులో వేసేసి కొన్ని తీసి వేరే కుండీలు వేద్దామని. నేను ఇట్లనే ఈ తులసి చెట్లు చాలా మొలుస్తాయండి. అవన్నీ కట్ చేసినప్పుడు ఏం చేస్తా అంటే విత్తనాలన్నీ తీసేసి ఇట్లనే వేరే కుండీలలో వేసామనుకోండి చక్కగా మళ్ళీ మనకు బోలెడు మొక్కలు వస్తాయి. కాకపోతే మొన్న ఎండాకాలం స్టార్టింగ్లో ఒక కుండీలో ఉండి ఆ మునగ చెట్టు పక్కన కుండీలో బాగా చెట్లు ఉండే, అసలు అన్నీ పోయినాయి ఎండలకి. ఈ తులసికోట చేద్దామని ఇప్పటికీ ఒక 1 వీక్ నుంచి అనుకుంటున్నా, కుదరట్లేదు. ఒకటి మనకు కొంచెం మంగళవారము శుక్రవారము అలా చేయొద్దు అంటారు కదా, అట్లా కూడా కాస్త పెండింగ్లో పడిందండి పని. దేనికైనా టైం రావాలి అంతేనంటారా కదా. టైం వస్తే అయితే ఏ పనులైనా కూడా, టైం రాకుండా మనం ఎంత ప్లాన్ చేసినా అవి జరిగాయి మనకు. సో ఇట్లా ఈ విత్తనాలన్నీ కట్ చేసి ఇందులో ఏదన్నా ఇట్లా కుండీలలో వేసేస్తే ఏంటంటే మళ్ళీ మనకు మొక్కలు వస్తాయండి చక్కగా. సరేండి, తులసి చెట్టు నేను ఒక సమంగా ఉండేటట్టుగా ఇట్లా ఒకటే హైట్లో ఉండేటట్టుగా ఇలా కట్ చేశాను. చక్కగా ఒక 2 వర్షాలు వచ్చేటప్పటికి మంచిగా చిగుర్లు వస్తాయండి. మళ్ళీ ఈ విత్తనాలు లాంటివన్నీ కట్ చేసేసి కొంచెం ఎక్స్ట్రా కుమ్మలు కూడా తీసేస్తే చక్కగా మళ్ళీ మనకు ఒక 1 వీక్ 10 డేస్లో మళ్ళీ వర్షాలు కనుక మంచిగా పడితే ఒక 1 వీక్ 10 డేస్లో చక్కటి చెట్లు మళ్ళీ మనకు తయారవుతుందండి. చెట్టు చక్కగా కదండి, చెట్టు గుబురుగా తయారవుతుంది. తులసికోట ఎప్పుడు కూడా గుబురుగా చక్కగా ఉంటే బాగా అనిపిస్తుందండి. ఒక్కొక్కసారి మట్టుకు అసలు ఎందుకో చెట్టు మంచిగా పెరగదండి. ఈసారి మట్టుకు బాగానే పెరిగింది, పర్లేదు. కాకపోతే దీంట్లో మనము చేసిన పొరపాటు ఏంటంటే ఇంకొక 2-3 మొక్కలు కలిపి గుబురుగా పెడితే బాగుండేది. చూద్దాం. అందుకే ఇప్పుడు దీంట్లో గింజలు కొన్ని వేసాయి కదా, గింజలు వేస్తే ఏంటంటే మళ్ళీ మనకు కొంచెం మొక్కలు ఇంకొక 2-3 మొక్కలు వచ్చినాయి అనుకోండి, మంచిగా నేను అనుకున్నట్టుగా గుబురుగా తయారైపోతుంది. అప్పుడు చూసారా, చాలా కొమ్మలు ఎండిపోయినట్టుగా అయిపోయినాయి.
ఈ శంఖం పూల చెట్టు అయితే మొత్తానికే తీసేస్తుందండి, మళ్ళీ వస్తుంది లేండి ఎట్లాగూ. తర్వాత ఈ మనీ ప్లాంట్ అంతా క్లీన్ చూసారా, చాలా వరకు మనీ ప్లాంట్ కూడా. ఇంకా నేను దీనికి ఏం చేసా, దీపావళి టైంలో లైటింగ్ కూడా పెట్టుకున్నానండి. ఈ మన పందికొక్కలా కాదు, సుండెలకలు ఉన్నాయి రెండు పొడుగు మూత ఎలకలు, అవి ఈ వైర్లన్నీ అక్కడి నుంచి కనెక్షన్ ఉంటుంది కదా, మొత్తం కట్ చేసిందండి. నేను ఈ మామిడి చెట్టుకు పెట్టించుకున్న, సన్నజాజి చెట్టుకు పెట్టించుకున్న లైటింగ్, ఈ చెట్టుకు పెట్టుకున్న అన్నిటిని కూడా చక్కగా కొరికేసి పెట్టిందండి. అంటే మెయిన్ కనెక్షన్ దగ్గర కొరికేసింది. ఇప్పుడు మళ్ళీ ఈ లైట్లు కూడా మనకు చాలా చోట్ల కూడా కొరికేసింది, వైర్ అంతా కూడా పనికిరావు. ఇంకా మళ్ళీ కొత్తవి పెట్టుకోవాల్సింది, మళ్ళీ దీపావళి టైంలో పెడదాం లేని ఊరుకున్నా. ఈ ఎలకల బాధ నుంచి ఏదన్నా మంచి మంచి పర్మనెంట్ సొల్యూషన్ ఏదన్నా మీకు ఎవరికైనా తెలిస్తే నాకు తెలపండి కామెంట్లో, లేదా నా ఇన్స్టా ఐడిలో నాకు మెసేజ్ లాగా పెట్టినా ఓకేనండి. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు కిందకు వద్దాం. పైన దాదాపు అన్ని ఆకులు తీసేసాను. అయితే ఈ కొమ్మ కూడా తీసేద్దాం అనుకుంటున్నా, కానీ ఏమో మళ్ళీ చిగుర్లు వస్తే చక్కగా గుబురుగా బాగుంటుంది కదా గ్రీనరీగా అనుకున్నా. చూద్దాం, మామిడి తోరణం కట్టినట్టుగా ఉండాలి అన్న ఆలోచనతో పెట్టి అదైతే సరే అండి, చూద్దాం. ఒకసారి తీగంతా ఇట్లా కిందికి పడిపోయిందండి. ఇదైతే ఫ్రెష్గా బాగుంది, దీన్ని అంతా చక్కగా దీన్ని కట్టేద్దాం. ఇట్లా ఇట్లా మంచిగా ఆకులు మనకు కొమ్మలన్నీ ఇలా ఫ్రెష్గా ఉంటే మంచిగా అనిపిస్తుందండి. కొంచెం డల్గా అయిపోయేసరికి మనం డల్ అయినంత పని అవుతుంది చెట్లేమో. కానీ ఒక దారం తెచ్చి ఇట్లా కట్టేసి దీన్ని ఇలా పైకి కట్టేస్తాను. ఈ కొమ్మలు కూడా బాగా పెరిగిపోయినాయండి, అన్నీ ఒకటే ఈవెన్గా కట్ చేస్తే మళ్ళీ కొత్త చిగుళ్ళు వస్తే కావాలంటే ఈ కొమ్మలు మళ్ళీ మనం ఇంకో కుండీలో కూడా పెట్టుకోవచ్చండి. చూసారా, ఇది కూడా కట్ చేసా. అట్లా చెత్త చూసారా ఎంత వచ్చిందో. ఇంకా చుట్టూ ఒకసారి ఊడ్చేసి క్లీన్ చేస్తా. దగ్గర చూసి కుండీలు పెట్టడం వల్ల అట్లా మనం కింద ప్లేట్లు పెడుతున్నా. అక్కడికి కొంచెం ఏంటంటే తులసి చెట్టు చుట్టూ కూడా మంచిగా ఇట్లా చెట్టు ఉంటే బాగుంటుంది అన్నట్టుగా పెట్టా, కానీ ఇంకా ఈ 4 ఉంచుతానండి, ఇంకా పెంచండి. దీని చుట్టూ బాగా గట్టు మొత్తము ఇంత మట్టి మట్టి అయిపోతుంది. ఇప్పుడు అంతా కట్ చేసా కదా, ఆకులు చెత్త అంతా పడింది. బాగా అంటే బాగా పట్టేసిందండి ఈ చెట్ల ఎర్ర మట్టి. ఈ మట్టి అంతా వదిలించడానికి కూడా చాలా టైమే పట్టేట్టుంది, అంతగాని పట్టింది మట్టి. ఏదైనా పని చేస్తూ ఉంటేనే నీట్గా అవుతుందంటే. మా పప్పమ్మని ముగ్గు పెట్టమ్మా వైట్ పెయింట్ తోటి అని బతిలాడుతున్నా. ఉన్నదానికి అమ్మ ఎండలు కదా అన్నది. ఇప్పుడు ఏం చేస్తుందో చూడాలి. ఎండలు తగ్గినాయి కాబట్టి పెడుతుంది లేండి. పప్పికి తీరినప్పుడు నాకు తీరట్లే, నాకు తీరినప్పుడు పప్పికి తీరట్లే, అలా అవుతుంది. దానికి కూడా టైం రావాలంతే. మనకు ఏమంటారు ఊత పదవి అయిపోయిందండి, దేనికి కూడా టైం అనేది. వాస్తవానికి కూడా అంతే కదండి, మనం అనుకుంటే అదే రోజు అవుతుంది అనేది లేదు. ఫైనల్గా అయితే ఇలా క్లీన్ చేశానండి తులసమ్మ వారి చుట్టూ కూడా చక్కగా. నాకు పెద్దగా ముగ్గులు రావు, ఏదో వచ్చినట్టుగా అలా వేసాను. చక్కగా చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు మనం కదా చక్కగా తలస్నానం చేస్తే ఎంత ఫీల్ అవుతామో
ఏ రోజు తులసమ్మ వారు కూడా అలా ఫీల్ అవుతారు. ఇంకా కొంచెం మట్టి మరకలు అయితే పోవట్లేదండి, అది కొంచెం టైం పడుతుంది. ఓకే అండి, మరొక మంచి కంటెంట్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. ఎలా ఉంది ఏంటి అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే వీడియో కనుక నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ పెడుతూ ఉండండి. ఇలాగే మీ సపోర్ట్ ఎప్పటికీ ఇస్తూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.